మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం లింగాపూర్ పోస్ట్ మ్యాన్ చంద్రశేఖర్ ఉపాధి హామీ పెన్షన్ డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడని గ్రామ పంచాయతీ వద్ద లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. నారాయణపూర్, అచ్చంపేట, లింగాపూర్ గ్రామాలకు పోస్ట్ మ్యాన్ గా వ్యవహరిస్తున్న చంద్రశేఖర్ ఉపాధి హామీ డబ్బులు ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని, గత పోస్ట్ మ్యాన్ తో పోలిస్తే ప్రస్తుత పోస్ట్ మ్యాన్ చంద్రశేఖర్ వ్యవహార శైలి బాగాలేదని ఉపాధి హామీ పెన్షన్ లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. వారం రోజులుగా కిరాయి ఆటోలో వస్తూ ఇక్కడ వేచి చూస్తున్నా డబ్బులు ఇవ్వడం లేదంటూ లబ్ధిదారులు ఆరోపించారు. గ్రామ పంచాయతీ సెక్రటరీల వద్ద లబ్ధిదారులు మొరపెట్టుకుంటున్నారని, పోస్ట్ మ్యాన్ నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా లబ్ధిదారులకు తొందరగా డబ్బులు ఇవ్వాలంటూ లబ్ధిదారులు డబ్బుల విషయమై పోస్ట్ మ్యాన్ను అడగగా సమాధానం దాటవేస్తున్నాడని గ్రామ పంచాయతీ సెక్రటరీ తెలియజేశారు. ఉపాధి హామీ పెన్షన్ డబ్బులు లబ్ధిదారులకు త్వరగా చేరే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ లబ్ధిదారులు కోరారు. మేమేం కావాలి, మేమేం పరిస్థితి, రోజు వారం రోజులు అవుతుంది మేము తిరగబట్టి. నారాయణపురం నుంచి మేము కిరాయి పెట్టుకొని వస్తున్నాం పోతున్నాం. మాకు కూలేదు, మళ్ళీ ఎక్కలేదు. ఈ పోస్ట్ మ్యాన్ కూడా పైసలు మాత్రమే చెప్తుండే అందరికి. మరి మాకు ఇస్తాడా ఇయ్యడా, మాకు అది కావాలి. అట్లా రోజులు అవుతుంది, ఇప్పటికి ఇస్తా అని చెప్పి బుక్కులు సీరియల్ పెట్టుతుండు. బుక్కులు పడేసి ఈ ఊరైన ఆయన అటెండర్ ఆయన బుక్కులను పడేస్తున్నాడు. గలీజ్ మాటలు మాట్లాడుతున్నాడు. లేడీస్ గలీజ్ మాటలు చెప్తే బాగుండదు. ఈ రోజు వచ్చిన నేను ఫోన్ చేసి